సంస్థ ఎన్నికల్లో 18వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసాల రమేష్ అనే నేను మరి గత వారం రోజులుగా నా అభ్యర్థిత్వం సమర్థించమని ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రత్యక్షంగా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాను. మరి ప్రజల దగ్గర స్పందన బాగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల కానీ, బండి సంజయ్ గారి నాయకత్వం పట్ల కానీ, మోడీ గారి నేతృత్వం పట్ల కానీ ప్రజలంతా ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి వారి ప్రభుత్వ పనితీరు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరు మరి ప్రజలు ఆకట్టుకుంటా ఉన్నది. అందుకు మేము ప్రజల దగ్గరికి ఓటర్లకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు చెప్పే ఒకటే మాట, మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్క భారతీయుడు సమర్థించాలి. మరి బండి సంజయ్ గారి నాయకత్వాన్ని కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సమర్థించాలి. అదేవిధంగా మేము సమర్థిస్తూ ఉన్నాము. అందుకే రెండవసారి బండి సంజయ్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించినాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైనప్పటికీ, కార్పొరేటర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏ అభ్యర్థులైనా కూడా మేము తప్పకుండా గెలిపిస్తామన్న విశ్వాసాన్ని వాళ్ళు మా పట్ల ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థి అయిన నేను మరి ఎంతో ఆశతోటి మరి అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కొత్తపల్లి 18వ వార్డులో మరి నేను అభ్యర్థిగా నిలుచున్నాను. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పకుండా ఏ విధంగానైతే మీరు మోడీ గారిని సమర్థిస్తూ ఉన్నారో, బండి సంజయ్ గారిని సమర్థించారో, అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించి మరి 11 ఫిబ్రవరి జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుండి కమలంపూ గుర్తుపై ఓటు వేసి నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అఖండమైన మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించవలసిగా కోరుతా ఉన్నాను. గతంలో నేను చేసిన 1986 నుంచి రాజకీయాల్లో ఉన్న నేను మరి ఎంతో అభివృద్ధిని చేశాను. మరి మీరు కూడా ఎన్నోసార్లు నాకు అవకాశం ఇచ్చినారు. సర్పంచ్గా కానీ, అధ్యక్షునిగా కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, మరి కౌన్సిలర్గా కానీ అనేక పర్యాలు నన్ను గెలిపించినారు. మరి అందుకు ప్రతిఫలంగా నా వంతు కృషి చేసి సేవ చేశాను. ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశలో తీసుకెళ్ళినాను. మరి నా అభివృద్ధి చేసిన తీరంతా మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈసారి కూడా నన్ను గతంలో లాగానే బలపరిచి, నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాకు ఓటు వేసి నన్ను అఖండమైన మేరతో గెలిపించవలసిగా కోరుతా ఉన్నాను. మరి మీకు కూడా నేను సేవకునిగా పనిచేస్తాను. మరి ఈ గ్రామ అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి నా శాయశక్తులు వడ్డించి మీ అందరి అవసరాలు తీర్చడానికి 24 గంటలు మీకు సేవకుడిగా అందుబాటులో ఉంటానని మనవి చేస్తూ మరొకసారి మరి 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాకు కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ఓటర్ మహాచారణ పేరు కన్నా కోరుతున్నాను. అక్కడ మాట్లాడదాం. మరి